నమస్తే, నా పేరు విశ్వనాథరెడ్డి, విజయ టెక్ ల్యాబ్స్. ఈరోజు పర్ప్లెక్సిటీ ఇంట్రడక్షన్ అయిపోయింది లాస్ట్ చాప్టర్లో. ఈరోజు మనం పర్ప్లెక్సిటీలో ఏమేమి ఉన్నాయి, ఏ ఫీచర్స్ అనేది ఒక వాక్ త్రూ చేద్దాం. తర్వాత అందులో కూడా మన ప్రైసింగ్ ప్లాన్స్ బట్టి ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉండవు అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో అది ఏంటంటే విజువల్గా, థియరిటికల్గా కాకుండా. సో ఫస్ట్ ఇది పర్ప్లెక్సిటీ డాష్బోర్డ్. అంటే మనం పర్ప్లెక్సిటీ లాగిన్ అవ్వగానే మనకి ఇది కనిపిస్తుంది. సో ఫ్రీ అకౌంట్ కూడా ఈ విధంగానే కనిపిస్తుంది. మనం సేమ్ యాక్సెస్ చేస్తాం. ప్రో అకౌంట్ అయితే ఇలా ప్రో కనిపిస్తుంది, మ్యాక్స్ అయితే మ్యాక్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడికి వస్తే ఇది హోము, డిస్కవర్, స్పేసెస్ అని ఉంటుంది. సో ఈ ఒక్కొక్కటి ఏమేమి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. మరి లెఫ్ట్ సైడ్ ఉన్నది స్టార్టింగ్లో ఉంటుంది దాని లోగో. సో లోగో మీదకి మౌస్ తీసుకెళ్తే, కర్సర్ తీసుకెళ్తే అక్కడ హోము, అందులో ఇలా సైడ్ బార్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, ఆప్షన్స్. అలాగే ఇవి మనకు మామూలుగా డిఫాల్ట్గా వచ్చిన కేటగిరీ టైప్ అన్నమాట. అంటే ఏ విధంగా రీసెర్చ్ చేయాలనుకో, ఫైనాన్స్ సంబంధించి, ట్రావెల్ సంబంధించి, అకాడమిక్ సంబంధించి ఇలాంటివి మనము కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ లైబ్రరీ అంటే ఏంటంటే మనం ఏవైతే మనం పర్ప్లెక్సిటీ సెర్చ్ చేసినామో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మన హిస్టరీ అంతా వ్యూ ఆల్ కొడితే మొత్తం హిస్టరీ అంతా కనిపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ మనం వచ్చి మనం వెతకొచ్చు, సెర్చ్ చేయొచ్చు. అది కూడా అవి మొత్తం థ్రెడ్స్ అంటే చార్ట్, పేజెస్ అంటే మనం ఏమైనా క్రియేట్ చేసిన పేజెస్, ఇమేజ్ క్రియేట్ చేసిన ఇమేజెస్, ఓకే, ఇలాంటివి. తర్వాత యాప్స్ అంటే మనం ల్యాబ్స్ అనే ఫీచర్ ఉంది, ప్రోలో మ్యాక్స్లో ఉంటుంది అది. సో అది యూజ్ చేసి మనం ఏమైనా అప్లికేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు, అంటే HTML పేజెస్ కానీ ఇంకేమైనా కానీ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో అలాగే ఈ థ్రెడ్స్, పేజెస్. తర్వాత ఇక్కడ న్యూ పేజ్, మనం ఏదైనా కొత్త క్రియేట్ చేయాలంటే న్యూ థ్రెడ్ అంటే మనం కొత్త చార్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా షార్ట్ కట్స్. ఇది హోము. తర్వాత డిస్కవర్ అని ఉంటుంది. అంటే బై డిఫాల్ట్ పర్ప్లెక్సిటీలో న్యూస్ అగ్రిగేషన్ అనేది జరుగుతుంది. అలాగే అప్డేట్స్ కూడా, అంటే టెంపరేచర్ అప్డేట్స్ కావచ్చు, మనము ఇంకేదైనా స్టాక్స్ మానిటరింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ట్రెండింగ్ కంపెనీస్ని అంటే స్టాక్స్ సంబంధించినట్లా మనం ఫాలో అవ్వచ్చు. అలాగే న్యూస్ కూడా మనం పర్సనలైజ్ చేసుకోవచ్చు. అంటే అప్పట్లో యాహూ న్యూస్, గూగుల్ న్యూస్ లాగా ఉంటుంది, అలాంటిది ఇక్కడ ఉంది అనమాట. దీంట్లో మనం పర్సనలైజ్ చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఒక ఫీడ్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సంబంధించిన, మనకు కావాల్సినవి ఇక్కడ మనం చూడవచ్చు. దీంట్లో టాపిక్స్ కూడా ఉంటాయి. తర్వాత మనం మార్క్ చేసుకోవచ్చు, దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా మన మాన్యువల్ సింపుల్ రీసెర్చ్ ఒకసారి సెట్ చేస్తే రెగ్యులర్గా మనం చూసుకోవడానికి మనం చేసుకోవచ్చు. అంటే మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయని ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంకా వెళ్తే ఇక్కడ స్పేసెస్ అని ఉంది. ఇవి మనం మళ్ళీ ఒకదానికి డీప్గా వెళ్తాం. సో స్పేసెస్కి వెళ్తే ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంటాయి. అంటే మనం ఒక ఐడియాకి సంబంధించి, ఒక డిస్కషన్ సంబంధించి మనం ఏదైనా క్రియేట్ చేస్తే, అంటే మనం సెర్చ్ చేయాలనుకున్నాం, లేదా యాప్ క్రియేట్ చేయాలనుకున్నాం, ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలనుకున్నాం, రీసెర్చ్ చేయాలనుకున్నాం, ఇలాంటిది ఏవైనా కానీ మనం ఒక పర్టికులర్ టాపిక్ గురించి, ఒక పర్టికులర్ యాక్టివ్ గురించి, టాస్క్ గురించి మనం వర్కౌట్ చేయాలనుకుంటే మనం స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్పేస్ని మనం మన టీంతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఇంకెవరితో కానీ మనం షేర్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఫ్రీ యూజర్స్ అయినా కూడా మనం షేర్ చేయొచ్చు. సో అందులో సంబంధించి వాళ్ళు కొన్ని టెంప్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి అప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. లైఫ్ అంటే మన లైఫ్ ప్లానింగ్ గురించి, వెబ్సైట్ స్కానర్, ఇలాంటివి టెక్నాలజీ సంబంధించినవి. అంటే మనం దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, దీన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఎవరైనా షేర్డ్ చేసిన థ్రెడ్స్ ఉంటాయి, మనం వీటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో వీటిలో మనం ఏంటంటే మళ్ళీ వెళ్ళి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఇలా దీనికి సంబంధించిన మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడగచ్చు, ఫాలోఅప్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఎవరో బ్రెయిన్ సాల్వ్ చేసింది కానీ, లేకపోతే పర్ప్లెక్సిటీ డిఫాల్ట్గా ఇచ్చిన వాటిని కూడా మనము మన దాంట్లో యూటిలైజ్ చేసుకోవాలి. అంటే మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసే పని లేకుండా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా స్పేసెస్ ఉపయోగపడతాయి. ఇది ఒక టెంప్లెట్. ఇదేంటంటే ఇది పర్ప్లెక్సిటీ షేర్ చేసింది, ఇక్కడ యాడ్ చేస్తే మనం మన టీం కూడా షేర్ చేయొచ్చు ఆ విధంగా. ఓకే, సో నెక్స్ట్ ఈ స్పేసెస్. సో ఏంటంటే ఒక ఐడియాకి సంబంధించి మనం ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ మనం అక్కడ రకరకాలుగా వాడచ్చు అనమాట. అంటే ఒకసారి సెర్చ్ చేయొచ్చు, ప్రో సెర్చ్, ఒకసారి రీసెర్చ్ చేసుకోవచ్చు, ల్యాబ్స్లోకి వెళ్ళి యాప్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇది స్పేసెస్. తర్వాత మనం సెట్టింగ్స్కి వెళ్తే ఇన్ని రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. మన ప్రో వర్షన్ కాబట్టి PRO ప్రో అని ఇక్కడ కనిపిస్తుంది ఆటోమేటిక్గా. ఫ్రీ వర్షన్కి అయితే అదేమి ఉండదు. ఓకే, అలాగే అకౌంట్కి వెళ్తే ఇలా మన అకౌంట్స్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత ప్రిఫరెన్సెస్ ఏమంటే మనం ప్రిఫరెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం చూపించే పని లేదు యాక్చువల్గా.
డార్క్ మోడ్, థీమ్, లైట్ సిస్టము ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అంటే సింపుల్ ఇవన్నీ మనం ఎక్కువ ఫోకస్ చేసే పని లేదు. స్టార్ట్ చేసేటప్పుడు మనకు కావాల్సిన పర్ప్లెక్సిటీని ఏ విధంగా యూజ్ చేయాలని. అలాగే మనకు సంబంధించి దీన్ని పర్సనలైజ్ చేసుకోవాలనుకోండి. పర్ప్లెక్సిటీని మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చి మనం దేనికోసం వెతుకుతాం, ఏం చేస్తాము, మన లొకేషన్ ఏమిటి, ఏంటంటే మనం సెర్చ్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్, లేకపోతే ఫన్ ప్లేసెస్, లేకపోతే ఆఫీస్ రూమ్స్ ఇలాంటివి, లేకపోతే ఏదైనా కన్వెన్షన్ హాల్స్ ఇలాంటివి ఏమైనా ఎతకాలి అన్నప్పుడు లోకల్గా మనం లొకేషన్ అనేది సెట్ చేసి పెడితే అది ఎతకడానికి ఈజీగా ఉంటుంది. ఆ విధంగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇది మెమరీని కూడా మనం ఎలా సేవ్ చేసుకోవాలి ఏమనేది ఇవన్నీ కొంచెం డీప్గా ఉంటాయి. సో దాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళచ్చు. ఈ తర్వాత ఈ షార్ట్ కట్స్ అనేవి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇవి మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఉన్నవి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ కట్స్ ఏమవుతాయంటే ఆల్రెడీ దీనికి ప్రాంప్ట్ కానీ ఇంకేదైనా కానీ చేసి పెట్టింటాం. ఇది కస్టమ్ షార్ట్ కట్ నేను చేశాను. అలాగే ఇది రైట్ అనేది బై డిఫాల్ట్ పర్ప్లెక్సిటీ నుంచి వచ్చింది. సో ఏంటంటే మనము ఏదైనా ఒక ప్రాంప్ట్ రాసి ప్రాంప్ట్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాంటెక్స్ట్ ఇచ్చి ఈ షార్ట్ కట్ వాడితే ఇట్లా /right అని కొట్టగానే ఇది ఆటోమేటిక్ ఈ ప్రాంప్ట్ తీసుకొని ఈ ప్రాంప్ట్ నుంచి అది ఆటోమేటిక్గా మొత్తం ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. దీంట్లో ఏంటంటే మోడల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, స్పెసిఫిక్గా వెబ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి సారీ మనకు అది అవసరం లేదు, తీసేసినాను, లేకపోతే మనం తీసుకోవచ్చు. ఇంకా ఇవి షేరింగ్ వచ్చింది. ఓకే, మళ్ళీ మనం ఈ సెట్టింగ్స్ బేసిక్ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ షార్ట్ కట్స్ అయిపోయి ఈ టాస్క్స్ అనేది ప్రో వర్షన్ నుంచి మ్యాక్స్ వర్షన్లోనే అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి ఏంటంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ క్యూరీని, ఒక ప్రాంప్ట్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి రిపీటెడ్గా. అంటే రోజుకి ఒకసారి, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, ఆ విధంగా మనం అలాంటిది ఇక్కడ టాస్క్ అనే దాంట్లో సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మన కోసం సెట్ చేసి పెడుతుంది. దీంట్లో కూడా షెడ్యూల్డ్ అంటే టైం టు టైం మనం ఒకసారి షెడ్యూల్ చేసుకుంటామా, లేకపోతే ఎవ్రీ డైలీ, వీక్లీ, ఎవ్రీ వీక్ డే, మంత్లీ ఇలా మనం దీన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇది మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వెబ్, అకాడమిక్, దేనికి సంబంధించింది అది సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది మామూలు ప్రో సెర్చా, లేకపోతే రీసెర్చా, లేకపోతే ల్యాబ్సా, ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ప్రతిసారి ఏదైనా ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలనుకోండి, ఆ రోజు డేటా అనాలిసిస్కి సంబంధించి మనం ల్యాబ్స్ యూజ్ చేయొచ్చు. అదే ఒక దానికి సంబంధించి రీసెర్చ్ అనుకోండి, మనము దానికి సంబంధించి మనము రీసెర్చ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే కాకుండా సంథింగ్ అంటే బేసిక్గా, కానీ అది కొంచెం డీప్ ఉంటుంది, కొంచెం సెర్చ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ప్రోని అడగచ్చు. మనం ఎగ్జాంపుల్ వన్ యూజ్ కేస్, మనం ఏదైనా వెబ్సైట్ LLMలో మన వెబ్సైట్ ఏజెంట్స్లో కానీ, లేకపోతే ఇలాంటి LLMsలో వస్తుందా రాదా ఇది చెక్ చేయాలనుకోండి, ఏదైనా సంబంధించి, లేకపోతే మన ర్యాంక్ ఏదైనా చెక్ చేయాలి, మానిటర్ చేయాలి, అప్పుడు మన ప్రో దాన్ని వాడచ్చు. సో ప్రతిసారి క్యూరియస్ చెక్ చేస్తాం, ఓకే వస్తుందా రాదా అని. ఆ విధంగా మనం దీన్ని టాస్క్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఆప్షన్ వచ్చి ప్రైస్ అలర్ట్. మనం ఏదైనా కొనాలి, ల్యాప్టాప్, మొబైల్, ఇంకేదైనా కావాలి, అది కాదు, ఇది స్టాక్ సంబంధించి, ఏదైనా స్టాక్ సంబంధించి మనం మానిటర్ చేసుకోవాలి. సో అప్పుడు మనం ఇక్కడ దాన్ని ఎంటర్ చేసి ఆ కోడ్ని, స్టాక్ కోడ్ని, యాపిల్ అయింది, లేకపోతే రిలయన్స్ అనుకోండి, ఓకే ఇది యూఎస్ స్టాక్ సంబంధించి మాత్రమే. సో యూఎస్ స్టాక్ సంబంధించి ఏదైనా మనం ఆర్డర్ చేసుకోవాలనుకుంటే దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ క్యూరీ ప్రైస్, టార్గెట్ ప్రైస్, డిఫాల్ట్ క్యూరీ, అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా మనం ఆప్షన్గా ఇవ్వచ్చు. మూమెంట్ అకౌంట్, ఓకే ఇది ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ సంబంధించింది. అలాగే ఇప్పుడు ఇంకోటి నోటిఫికేషన్స్. డీప్ రీసెర్చ్ చేస్తాము, డాక్యుమెంట్ సెర్చ్ చేస్తానికి ఒక 3 minutes అలా పడుతుంది. అందులో మనం వేరే పని చేసుకోవచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ టైం పడుతుంది. అది ఒకసారి డిలే కూడా కావచ్చు, ఎందుకంటే ఎక్కువ డీప్ రీసెర్చ్ చేయాలన్నప్పుడు టాపిక్ని బట్టి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు. అది మొబైల్లో కానీ, మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే, అదేవిధంగా వెబ్సైట్ యాప్ నోటిఫికేషన్స్ కానీ వస్తాయి. సో దాన్ని మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే ఫైనాన్స్ డైజెస్ట్ అనేది, అంటే ఏమన్నా మార్కెట్ సంబంధించిన మన న్యూస్ మనం పర్సనలైజ్ చేసుకునేది పెట్టుకుంటే దానికి డైలీ ఒక డైజెస్ట్ లాగా వస్తుంది. అదేనా మనం నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అలాగే కనెక్టర్స్ అని ఉంది. సో ఇదేంటంటే మనము ఈ వాటితో కనెక్ట్ చేసుకోవచ్చు, సర్వీసెస్తో మనం యూటిలైజ్ చేసుకోవడానికి, చార్జ్ చేయడానికి, రీసెర్చ్ చేసుకోవడానికి. ప్రతిసారి అక్కడ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ అప్లోడ్ చేయకుండా డైరెక్ట్ గూగుల్ డ్రైవ్ కానీ, డ్రాప్ బాక్స్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఈమెయిల్ రిప్లై ఇవ్వాలి, లేకపోతే ఈమెయిల్లో ఉండే సమరైజ్ చేయాలి. ఇలాంటప్పుడు ప్రతిసారి జీమెయిల్ నుంచి దీన్ని కాపీ చేసి దీన్ని సమరైజ్ చేసి దాంట్లో అప్లై, అట్లాంటివి కాకుండా డైరెక్ట్ మనం కనెక్ట్ చేసుకుంటే
డైరెక్ట్ ఇక్కడ నుంచే మనం దాన్ని రిప్లై ఇవ్వడం, సమ్మరైజ్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్. సో ఇది పర్ప్లెక్సిటీ అకౌంట్ వాట్సాప్ యాక్చువల్గా పర్ప్లెక్సిటీ అనేది వాట్సాప్లో కూడా అవైలబుల్ ఉంది. నేను అది నెక్స్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్ప్లెక్సిటీని ఏ విధంగా ఎక్కడెక్కడ యాక్సెస్ చేసి ఉపయోగించవచ్చు అని. వాట్సాప్లో కూడా ఉంది. సో మనం ఏంటంటే మనం ఇక్కడ నంబర్ కనెక్ట్ చేసుకుంటే వాట్సాప్కి, సో అక్కడ కన్వర్జేషన్ వాట్సాప్లో మనం చాట్ చేసినా, లేకపోతే మొబైల్ యాప్ యూజ్ చేసినా, లేకపోతే వెబ్లో యూజ్ చేసినా, లేకపోతే డెస్క్టాప్ అప్లికేషన్ యూజ్ చేసినా కూడా అన్నీ సింక్ అవుతాయి. సో మనం అక్కడ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఆ విధంగా మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడైతే మొబైల్ యాప్ యూజ్ చేసినా, బ్రౌజర్లో యూజ్ చేసినా, లేకపోతే డెస్క్టాప్ అప్లికేషన్ యూజ్ చేసినా కూడా సింక్ అవుతున్నాయి. సో నాకు తెలిసి వాట్సాప్ కూడా సింక్ అవుతుంది. ఆ విధంగా కన్వర్జేషన్ ఏదైనా ఫాస్ట్ కన్వర్జేషన్ చిన్నవి ఏమైనా కావాలి వాట్సాప్లో ఎత్తుకోవచ్చు. అది మనం ఇక్కడ మళ్ళీ రిఫర్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఎంటర్ప్రైజ్ ప్లాను. తర్వాత ఇందులో ఏపీఐ ఉన్నాయి. ఇవన్నీ మనం మళ్ళీ చూద్దాం. ఏపీఐని ఏ విధంగా ఉపయోగించవచ్చు ఏమనేది. ప్రో పెర్క్స్ అని ఉంది. అంటే ప్రో వర్షన్లో ఏముంటాయి, దీంట్లో కొన్ని స్పెసిఫిక్గా మనకు కనిపించవు. ఒకటి ప్రో డిస్కార్డ్, అంటే కమ్యూనిటీ ఉందన్నమాట. అంటే మనకు ప్రో వర్షన్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంది. దీన్ని ఇమీడియట్గా జాయిన్ అవ్వండి ప్రో యాక్సెస్ ఉన్న వాళ్ళు. అందులో ఏంటంటే మనకు ప్రో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అది మనము ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి, మనలాగా పర్ప్లెక్సిటీ రెగ్యులర్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ టిప్స్ చెప్పడం కానీ, షేర్ చేయొచ్చు కానీ, ఒకరు 1-to-1 డిస్కషన్ కానీ చేసుకోవచ్చు. అలాగే పర్ప్లెక్సిటీ ప్రోకి సంబంధించి పర్ప్లెక్సిటీ టీం వాళ్ళు ఏదైనా స్పెసిఫిక్ ఫీచర్స్ రిలీజ్ చేసినా, లేకపోతే ఏదైనా టిప్స్ చెప్పినా, ఇంకేదైనా టెంప్లెట్స్ రిలీజ్ చేసినా కూడా మనం అక్కడ వాళ్ళు అప్డేట్ చేస్తారు, మనం చూసుకోవచ్చు. ఆల్ సెట్టింగ్స్, కనెక్టర్స్, వ్యూ ప్లాన్స్, ఇది ప్లాన్. సో ప్రస్తుతానికి 3 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ, సో దాన్ని మనం ఫ్రీగా వాడుతూ ఉండొచ్చు. రెగ్యులర్ క్యూరీస్ ఎలా ఉన్నాయి అనేది ఉంటుంది. అంటే రెగ్యులర్ క్యూరీస్ మన అన్లిమిటెడ్ ఉంటాయి. ప్రో క్యూరీస్ రోజుకు 3 నుంచి 5 క్యూరీస్ ఉంటాయి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కోసం వెయిట్ చేయాల్సిందే. ఓకే. అలాగే డీప్ రీసెర్చ్ అనేది ఫ్రీ వర్షన్లో అవైలబుల్ ఉండదు, కానీ ప్రో వర్షన్లో అవైలబుల్. సో అలాంటి కొంచెం ఫీచర్ రెస్ట్రిక్షన్ ఉంది. కానీ పర్ప్లెక్సిటీ అనేది ఫ్రీ వర్షన్ కూడా చాలా యూస్ఫుల్. ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడే సెర్చ్ ఇంజన్స్ కంటే కూడా ఇది చాలా బాగుంది. ఎందుకంటే ప్రతిదీ ఒక రీసెర్చ్ లాగా జరుగుతుంది కాబట్టి. మనకి ఏదైనా రెగ్యులర్ సెర్చ్లోకి వెళ్తే అది అక్కడ ఊరికి మనకు లిస్ట్ ఇస్తుంది, ఇక్కడైతే మనకు ఆన్సర్ ఇస్తుంది. సో అది తేడా ఉంటుంది. సో ఫ్రీ వర్షన్ కూడా చాలా ఉపయోగకరం. చాలా ఎక్కువ రోజులు ఫ్రీ వర్షన్ వాడాను. రీసెంట్గా ప్రో వర్షన్కి అప్గ్రేడ్ చేస్తాను. సో ఇది ప్రో వర్షన్ ఏంటంటే నెలకి $20, అదే యాన్యువల్గా అంటే ఒకేసారి సంవత్సరానికి కొంటే అది $17 అవుతుంది. అలాగే దీంట్లో ఏంటంటే 10x మెనీ సైటేషన్స్ ఇన్ ఆన్సర్. అంటే సైటేషన్ అంటే రిసోర్స్ లాగా మనకి ఎక్కువ రిసోర్స్ ఎక్కడి నుంచి ఇది డేటా తీసుకొచ్చింది అనేది ఎక్కువ చూపిస్తుంది. యాక్సెస్ టు పర్ప్లెక్సిటీ ల్యాబ్స్ అంటే మనం ఏదైనా చార్ట్స్, చిన్న అప్లికేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. అన్లిమిటెడ్ ఫైల్ అండ్ ఫోటో అప్లోడ్స్, ఈ ఫైల్ ఫోటో అప్లోడ్ చేసి దాన్ని అడగచ్చు క్వశ్చన్స్, అలాంటివి దీంట్లో అన్లిమిటెడ్, దాంట్లో లిమిటెడ్ ఉన్నాయి. తర్వాత ఎక్స్టెండెడ్ యాక్సెస్ టు పర్ప్లెక్సిటీ రీసెర్చ్, ఎక్స్టెండెడ్ యాక్సెస్ టు ఇమేజ్ జనరేషన్ ప్రోలో ఉంది. 1 సబ్స్క్రిప్షన్ దట్ లేటెస్ట్ ఏఐ మోడల్, అంటే అన్ని లేటెస్ట్ ఏఐ మోడల్స్ అన్నీ కూడా నువ్వు ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్ యాక్సెస్ టు ప్రో పెర్క్స్, మనం ఇప్పుడు ఏవైతే చూసామో అది ప్రో డిస్కార్డ్ కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే కొన్ని ఏవైతే మనం షేర్ చేసి ఉన్నాయో అవన్నీ కావచ్చు. అదే మ్యాక్స్ అనేది ఇది ఫ్లాగ్షిప్, అంటే రీసెంట్గా రిలీజ్ చేశారు. పర్ప్లెక్సిటీలో హైయెస్ట్ ప్లాన్ ఇది, నెలకు $200. ఓకే. సో ఇది ఏంటంటే ఫుల్ క్యాపబిలిటీస్ ఏవి ఉన్న పర్ప్లెక్సిటీ ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు దీనిలో యాక్సెస్ వస్తాయి. ఈ ప్రోలో ఉండేవి కాకుండా అవి ఉంటాయి. మళ్ళీ అవి కాకుండా కామెంట్ అనేది వీళ్ళది ఏజెంటిక్ బ్రౌజర్, అంటే మనం ఏదైనా టాస్క్ ఇస్తే అది కంప్లీట్ చేసి ఇస్తుంది. రీసెర్చ్ చేయడం కాదు, కంప్లీట్ కూడా చేసి ఇస్తుంది. ఏదైనా మనకి టికెట్ బుక్ చేయాలి, ఏదైనా ల్యాప్టాప్ బుక్ చేయాలి, బెస్ట్ ప్రైస్ చూసి నేను ల్యాప్టాప్ బుక్ చేయాలంటే రీసెర్చ్ చేసి తీసుకొస్తుంది. ఎక్కడెక్కడ ఎంత కాస్ట్ ఉంది ఏముంది అనేది చూసి దాన్ని రీసెర్చ్ చేసుకొని వచ్చి మనకు ఆప్షన్ చూపిస్తే చెప్తే బుక్ చేస్తుంది. ఆ విధంగా మనం క్రెడెన్షియల్స్ లాగిన్స్ ఇచ్చి ఉంటే, ట్యాబ్ ఓపెన్ చేసి ఉంటే బ్రౌజర్లో ఆటోమేటిక్గా అదే చేస్తుంది. ఆ విధంగా 1 ఎగ్జాంపుల్ అది. అలాగే యాక్సెస్ టు పర్ప్లెక్సిటీ ల్యాబ్స్కి అన్లిమిటెడ్ యాక్సెస్, అంటే ప్రో వర్షన్లో కొంచెం లిమిట్ ఉంటుంది, ఎన్ని చేయాలి ఎన్ని క్యూరీస్ అని. నాకు తెలిసినంతవరకు 50 క్యూరీస్ ఉన్నాయి, 50 టైమ్స్ అట్లా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. తర్వాత అన్లిమిటెడ్ యాక్సెస్ టు పర్ప్లెక్సిటీ రీసెర్చ్, ఇందులో కూడా కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుంది ఇక్కడ. కానీ దాదాపుగా డైలీ రెగ్యులర్ యూజ్ చేసే వాళ్ళకి ప్రో వర్షన్ లిమిట్స్ మోర్ దాన్ ఎనఫ్. అంటే 24 గంటలు మనం దాంట్లోనే వాడినా కూడా. కానీ చూద్దాం ఎలా అనేది. ప్రస్తుతానికి నేను యూజ్ చేసే దానికి
నాకు తెలిసి నేను ఇంటర్మీడియట్ యూజర్ అనుకుంటున్నాను. నాకు అది ఏ రోజు లిమిట్ని అయితే టచ్ చేయలేదు, 50% కూడా వాడలేదు లిమిట్లో అయితే. అదేవిధంగా యూజ్ అడ్వాన్స్ ఏ మోడల్స్ లైక్ ఓపెన్ O3 Pro, ఆంథ్రోపిక్ క్లౌడ్ ఫర్ ఓపస్. ఇవి ఏంటంటే ఈ ప్రో వర్షన్లో కూడా లేవు యాక్సెస్, ఓన్లీ మ్యాక్స్ వర్షన్లో ఉన్నాయి. ఇవి హైయెస్ట్ రీజనింగ్ కాస్ట్లీ మోడల్స్ అనమాట. ఓకే, ఇది అలాగే వీళ్ళు బిజినెస్ ప్లాన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసినారు. అది వచ్చి $40 per సీట్, అంటే టీం మొత్తం తీసుకోవాలి, ఎంతమంది తీసుకోవాలి అనే దాన్ని బట్టి మనం ఇక్కడ చేయొచ్చు. వీళ్ళకి SOC2 SSO లాగిన్ ఇలాంటి యాక్సెస్ ఇస్తారనమాట. అంటే వాళ్ళు వాళ్ళ అఫిషియల్ లాగిన్తో చేయొచ్చు. ఇది ప్లాన్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ అప్గ్రేడ్ డౌన్లోడ్ అనే ఆప్షన్స్ ఉంటుంది యాక్చువల్గా. సరే, నేను ఇది కామెంట్ బ్రౌజర్లో ఓపెన్ చేశాను, సో అందుకు ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇలా కాకుండా నేను డెస్క్టాప్ ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడే ఇద్దాము ఒకసారి. ఏమైనా డౌన్లోడ్ ఆప్షన్ అక్కడ చూపించేటప్పుడు నేను అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఆప్షన్ చూపించలేదు అనమాట. ఒక్క నిమిషం. సారీ, ఓకే లింక్ రావట్లేదు. 1 సెకండ్.